ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. మంగా మంగా, నన్ను ఇంట్లో వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? నన్నెందుకు స్కూల్కి తీసుకెళ్ళలేదు? త్వరగా రెడీ అవ్వ మంగా, మనం హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాదా? అదేంటి, నిన్ను వద్దని చెప్పాగా? నా కోసమని ఒప్పుకున్నావా? నువ్వు రెడీ అవుతూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. రామ్మా జానకి, ఏం కావాలి? ఏం వద్దన్నయ్య, ఈ డబ్బులు తీసుకోండి. అదేంటమ్మా, ఎప్పుడు మొదటి వారాలు ఇచ్చేవారు, ఇప్పుడు ముందే ఇస్తున్నావేంటి? మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం అన్నయ్య, అందుకని. సరేనమ్మా, జాగ్రత్త. ఇదేంటి సార్, ఈవిడ ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు? ఈవిడ మీకు తెలుసా? ఈవిడ తిరిగిపోవడం ఏంటి సార్? నెల నెల ఇంటి సరుకులు మా షాప్లోనే తీసుకెళ్తారు. ఆవిడ ఇల్లు ఎక్కడ? ఇల్లు తెలియదు సార్, చాలా మంచి మనిషి. ప్రతి నెల కరెక్ట్గా డబ్బులు ఇస్తారు. ఇప్పుడే ఖాతా డబ్బులు ఇచ్చెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నారంట. ఏంటి, ఆ అమ్మాయి గారు హైదరాబాద్కి వస్తున్నారా? ఆవిడ ఎటు వెళ్ళారు? ఇప్పుడే అటు వెళ్ళారు సార్. చెప్పు చారుకేశా, దివ్యని కలిసావా? లేదు బాబు, దివ్యం ఉంటున్న ఏరియా తెలిసింది, కానీ దివ్యం ఎక్కడ కనపడలేదు. ఇంకా వెతుకు చారుకేశా, ప్రతి ఇల్లు ప్రతి గడప వెతుకు, కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగు. అవసరం లేదు బాబు, దివ్యమ్మ హైదరాబాద్కి వస్తున్నారట. అవునా? అయితే తను సరాసరి ఇంటికే వస్తుంది, మన ఇంటికే వస్తుంది చారుకేశా. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా చెల్లెలు నా దగ్గరికి రాబోతుంది. హ్యాపీగా ఉంది చారుకేశా. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసేయ్. అలాగే బాబు. థ్యాంక్ యూ చారుకేశా, థ్యాంక్ యూ సో మచ్.
హుషార్, ప్రిన్సిపాల్ గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. మై డియర్ కిడ్స్, మీరు చేస్తున్న అల్లరి వల్ల మీ టీచర్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ముఖ్యంగా జై, నీ అల్లరి చాలా ఎక్కువ అవుతుంది. సార్ నేను అల్లరి చేయలేదు సార్, టీచరే నాతో గొడవ పడ్డారు. ఎనీవేస్, ఓకే ఓకే ఓకే. రేపటి నుంచి మీకు కొత్త టీచర్ రాబోతుంది. అలాగే కొత్త పీఈటీ మాస్టర్ కూడా వస్తున్నారు. సో క్లాస్ రూమ్లోను ప్లే గ్రౌండ్లోను డిసిప్లిన్గా ఉండాలి మీరంతా. ఎవరు అల్లరి చేసినా పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ కుమార్, ఎస్ బాబు, చెప్పండి. కొత్త టీచర్ ఎవరు? ఆవిడ అలటప్ప టీచర్ కాదట బాబు, చాలా స్ట్రిక్ట్ అంట. బుద్ధిగా చదువుకోకపోతే చెవు మెలేస్తుందంట, గుంజులు తీయిస్తారంట, గోడ కుర్చీ వేయిస్తారంట. ఆ టీచర్తో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు. ఎందుకంటే ప్రశ్నలుగా మీ గురించే ఆ టీచర్ ఇక్కడికి వస్తున్నారు. నా కోసం వస్తుందా? రాని చెప్తా. ఫ్రెండ్స్, ఆ వచ్చే టీచర్ని 1 వీక్ లోపు పారిపోయేలా చేయాలి. ఓకే? ఓకే. అన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళండి. One, two, three, 4, 5, 6, 7, 8, 9. ఎస్, ఆంజనేయులు. అమ్మయ్యా, జానకీదేవి మంగ తయారు. షెఫర్ వీళ్ళు నా ట్రైన్ మేట్స్ అనుకుంటా. లోపలున్నారేమో చూద్దాం. నా ట్రైన్ మేట్స్ ఇంకా రాలేదనుకుంటా. వచ్చే వరకు ఇదంతా మనదే. అనుభవించు రాజా, అబ్బా, అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఇందుకే, అనుభవించు రాజా. చెప్పు చారుకేశా, బయలుదేరావా? ఈ రోజు ఫ్లైట్స్ ఏం లేవు బాబు, ట్రైన్లో వస్తున్నానండి. ఓకే, జాగ్రత్తగా రా. బాబు, ఇందాక అడగటం మర్చిపోయాను, సిసమ్మకి ఎలా ఉందండి? కంగారేం లేదు, పెయిన్ తగ్గిందని చెప్పింది. సరే బాబు, ఉంటానండి. ఆటో, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రండి సార్.
गाड़ी संख्या 1, 2, 6, 2, 5 त्रिवेंद्रम न्यू दिल्ली केरला सुपरफास्ट एक्सप्रेस ట్రైన్ మూవ్ అవుతోంది. నా ట్రైన్ మేట్స్ ఇంకా రాలేదు. నో వరీస్, నెక్స్ట్ స్టేషన్లో ఎక్కుతారే. మమ్మీ, ట్రైన్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ లోపు నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తావా? ఓకే, ఎటు వెళ్లకుండా ఇక్కడే కూర్చో. నన్నే చూస్తున్నారు? ఏం లేదమ్మా. అవును, నువ్వు ఒంటరిగా ఉన్నావేంటమ్మా? లేదంకుల్, మా మమ్మీ స్నాక్స్ కొనుక్కు రావడానికి వెళ్ళింది. ఓ అవునా, నీ పేరేంటమ్మా? మంగ తయారు. నా పేరు పాతగా ఉందా? లేదమ్మా, అది చాలా గొప్ప పేరు. ఎంత గొప్ప పేరు అంటే ఎన్నో గుండెల చప్పుడు ఆ పేరు. ఎవరితో మాట్లాడుతుంది ఇది? गाड़ी संख्या 1, 2, 6, 2, ఏం తీసుకొచ్చా మమ్మీ? నీకు కావాల్సినవన్నీ కొనుక్కొచ్చాను, కానీ ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవరో అంకుల్ వచ్చారు, నా పేరు అడిగారు. పేరు బాగుందని మెచ్చుకున్నారు. చాలా హ్యాపీగా అతను మాట్లాడా లేక నువ్వు మాట్లాడావా? అదేంటి మమ్మీ,
నేనంత వాగుడుకాయనా? పరిచయం లేని వాళ్ళతో కూడా పరిచయం చేసుకొని మరీ మాట్లాడతావు కదా. మాట్లాడాలి కదా మమ్మీ, అప్పుడే కదా అందరూ మనకు తెలుస్తారు, మనం అందరికి తెలుస్తాం. ఓహో, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎదిగో తిను. సెవెన్ ఇయర్స్ గా ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడండి. ఇప్పుడు సడన్ గా ఎందుకు వస్తున్నట్టు? ఏముందమ్మా, ఎంత కాదనుకున్నా ఇది తన పుట్టిల్లే కదా, రాకుండా ఎలా ఉంటుంది? ఇన్ని రోజులకి పుట్టిల్లు గుర్తొచ్చిందా? ఇన్ని రోజులుగా ఏదోలా కాలక్షేపం చేసి ఉంటుందమ్మా, కానీ తనకు జరుగుబాటు కావాలి కదా. ఏ ఫారెన్ లో చదువుకొని వచ్చింది కదా, ఏ కార్పొరేట్ ఆఫీస్ లోనే జాయిన్ అవ్వచ్చు కదా. జాబు చేయాల్సిన కర్మ దివ్యకేంటమ్మా, తను మీలాగే కోటీశ్వరాలు కాలు మీద కాలేసుకుని బ్రతుకుతుంది. కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్లిపోయింది, కాలు మీద కాలేసుకుని ఎలా బ్రతుకుతుందండి? అందుకని ఇప్పుడు తిరిగి వస్తుంది. ఏమంటున్నారండి? అనటానికి ఏముంది, అభికి చెల్లెలంటే ప్రాణము. ఆ వీక్నెస్ దివ్యకి ఎట్టాగో తెలుసు. ఇన్నాళ్లు తన బ్యాంకు బ్యాలెన్స్ తో ఎట్టాగో గడిపేసింది. కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి కదా, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఖాళీ అయి ఉంటాయి. అంటే తనిప్పుడు డబ్బుల కోసం వస్తుందా? కాదమ్మా, ఆస్తి కోసం వస్తుంది. ఆస్తి ఏంటి? ఓ, నీకు తెలియదు కదూ, ఈ ఆస్తిలో సగం దివ్యకు చెందుతుంది. జై బ్రతుకున్నప్పుడే ఆ రకంగా ఆస్తి పంపకాలు చేసి వీలునామా రాశాడు. దాని ప్రకారం మొత్తం ఆస్తిలో సగం అభికి, సగం దివ్యకు చెందుతుంది. ఆ విషయం దివ్యకు తెలుసు, అందుకే వస్తుంది. తనొస్తుందంటే తన అన్నయ్య పైన ప్రేమతో వస్తుందనుకున్నాను. ఆస్తి కోసం వస్తుందా? రానివ్వండి, సింగిల్ రూపీ కూడా తనకి దక్కనివ్వకుండా చేస్తాను. అసలు నా అన్నయ్యని చంపింది ఈ ఇంటికి ఎలా వస్తుంది? రానివ్వను. ఈ ఇంట్లో తన కాలు కూడా మోపనివ్వను, తన నీడ కూడా ఇంటిపై పడనివ్వను. కానీ అభి నీ మాటలు వినడు కదమ్మా. ఇన్నాళ్ల తర్వాత తిరిగొచ్చిన తన చెల్లిని హక్కును చేర్చుకుంటాడు, ఆస్తిలో వాటా కూడా ఇస్తాడు. అవసరమైతే తన ఆస్తిని కూడా తనకే ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ అన్నా చెల్లెలు కలిసినప్పుడు కదా, కలవకుండా చేస్తాను. లైఫ్ లాంగ్ ఈ ఇద్దరు ఎదురు పడకుండా చేస్తాను. ఏంటి పౌడ్రు, శశికి అలా చాడీలు చెప్పేవేంటి? మనం పాజిటివ్ క్యారెక్టర్లుగా మారిపోయాం కదా. లేదు చంద్రిక, శశి దృష్టిలో మనం చెడుగానే ఉండాలి. ఈ 7 ఏళ్లలో తను మనల్ని ఎన్నో రకాలుగా అవమానించింది. కౌరవుల పక్షానే ఉంటూ వాళ్ళనే నాశనం చేసిన శకునిలా శశిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అదే మన లక్ష్యం. మంచిగా మారాక మనకే పని లేదనుకున్నాను. పెద్ద పని పెట్టావు పౌడ్రు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ప్రయాణికులకు విజ్ఞప్తి, సికింద్రాబాద్ వెళ్లవలసిన విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చును. మంగా, ట్రైన్ వచ్చింది, పద వెళ్దాం.
వాటర్ బాటిల్ తీసుకురావడం మర్చిపోయానే. ట్రైన్ మూవ్ అయ్యేలోపు తెచ్చుకోవాలి. సారీ. ఏంటి ఏంటి సారీ? చూసుకొని రాలేరా? చూసుకుని వచ్చాను మేడం. అంటే కావాలని ఢీ కొట్టారా? లేదండి, ఏదో యాక్సిడెంటల్ గా. అందుకే ట్రైన్ ఎక్కినట్టున్నారు. ఇలాంటి వాళ్ళకి వేరే పని ఉండదు. మేడం కొంచెం పక్కకి జరగండి మేడం. మమ్మీ, ఒకసారి తలలో ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి, ఇంకొకసారి ఢీ కొట్టుకోవాలి.